Hello everyone. Thank you for visiting my channel. So I have named it as Focused Thoughts and for sharing my personal life. But I hate it. I also love it. లవ్ హేట్ రిలేషన్షిప్ పోతాయి సబ్కా రైట్. అందరికీ ఇట్లానే ఉంటుంది. లవ్ హేట్ రిలేషన్షిప్ ఉంటుంది ఫ్యామిలీతోటి చాలా విషయాలలో రైట్. వెరీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అన్నీ సూట్ అవుతాయి. ఆల్ దీస్ 4 words సూట్స్ ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్. యాక్చువల్గా మా మెడిటేషన్ టీచర్ అయితే అందరికీ యూజ్ సూట్ అవుతుంది అంటాడు, కానీ ఐ డోంట్ వాంట్ టు సే సారీ టు సమ్ పీపుల్. వాళ్ళు వాంటెడ్లీ చేయలేదని తెలిసినా కూడా ఎందుకో మనసు ఒప్పదు. వీఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్స్ విత్ ఎమోషనల్ ప్యాటర్న్స్ కదా. ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఎనీథింగ్, బట్ ఐ ఆల్సో వాంట్ టు ఫర్గెట్ ఎనీథింగ్ అనే ఫేజ్లోనే ఉంటా నేను ఎప్పుడు. నా గురించి గొప్పలు చెప్పుకోవాలని రాలేదు ఇక్కడికి, బట్ నాకు లోపల పెట్టుకుంటే ఖరాబ్ అవుతున్నా. అందుకే బయట పడిద్దాము అని ప్రాక్టీస్ లాగా కూడా ఉంటుంది. బయటకి ఇప్పేసినాం అనుకో, ఈ ఛానల్లో ఎడిట్ చేసుడు అదేదంతా ప్రాక్టీస్ లాగా కూడా అయిపోతుంది నాకు. అట్ ద సేమ్ టైం బయటికి ఒకరికి చెప్పుకున్నా అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. నిజంగా చెప్తున్నా బ్రో, మా ఫ్యామిలీలో నన్ను పూచిక పుల్లలాగా తీసేస్తున్నారు ఈజ్ బికాజ్ నేను వాళ్ళకి నచ్చింది చేయట్లేదని. పూచిక పుల్లలాగా వాళ్ళు తీసేస్తున్నారంటే ఇంటర్నల్గా మనం కూడా మనల్ని పూచిక పుల్లలాగా తీసేయాలని కోరుకుంటున్నామా, లేదా అట్లా బిహేవ్ చేయట్లేదా, లేదంటే స్ట్రాంగ్ మైండ్ సెట్ని, స్ట్రాంగ్ రిప్లైస్ని మనం ఇవ్వట్లేదా. స్ట్రాంగ్ రిప్లైస్ కొన్నిసార్లు అరిచేయడం కాదు, మౌనంగా ఉండి అక్కడి నుంచి వాకౌట్ చేయడం, అది కూడా స్ట్రాంగ్ రిప్లై అవుతుంది. కానీ ఆ స్ట్రాంగ్ రిప్లై ఏంటి అనేది సిచ్యువేషన్ని బట్టి నీ మనసు చెప్తూ ఉంటుంది, దాన్ని బట్టి. అండ్ నీ మనసు నీకు కరెక్ట్గా గైడ్ చేయాలంటే యూ హ్యావ్ టు బీ అవేర్. క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ ద సిచ్యువేషన్ దట్ దే ఆర్ టాకింగ్, దట్ ద పీపుల్ అరౌండ్ యూ టాకింగ్, ఆర్ ద పీపుల్ హూ ఎవర్ ఆర్ ఇన్ దాట్ సిచ్యువేషన్ ఆల్సో టాకింగ్. ప్రతి ఒక్కరి పాయింట్ ఏమేమి మాట్లాడతారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఆర్ ఏమేమి మాట్లాడతారు కావచ్చు, అంతా నీ మైండ్లో అడిగి రీడ్ చేసుకో. అండ్ దెన్ నీ రిప్లైస్ ఎట్లుంటాయో కూడా రీడ్ చేసుకో. అందులో నిజాలు ఎంత, అబద్ధాలు ఎంత అనేది కూడా రీడ్ చేసుకో. ట్రై చేయి. ఎవరికి రాదు ఫస్ట్ ట్రైలోనే. ట్రై చేయి. నాకు కూడా రావట్లేదు ఇంకా, బట్ స్టిల్ ట్రై చేస్తున్నా. అవేర్, ట్రయింగ్ టు బీ అవేర్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి సిచ్యువేషన్లో ఏమేం జరుగుతుంది, నేనేం చేస్తున్నా, నాకెవరు ఏం చేస్తున్నారు, జడ్జ్ చేయకుండా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, నువ్వేం మాట్లాడుతున్నావు, నీది తప్ప ఒప్ప, ఎవరిది తప్ప ఒప్ప పక్కన పెట్టు. జస్ట్ చూడు, అబ్జర్వ్ చేయి, ఏంటి 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 అని. అవేర్నెస్సే పెద్ద థింగ్. నువ్వు అవేర్ అవుతున్నావు అంటే దెన్ నీ మైండ్ అవేర్నెస్ అనేది ఫస్ట్ స్టెప్, బిగ్గెస్ట్, స్ట్రాంగెస్ట్, ద హార్డెస్ట్ కూడా అవేర్నెస్సే. వన్స్ యూ స్టెప్ ఇన్ టు ద అవేర్నెస్ ఆఫ్ యువర్ లైఫ్, everything changes. I didn't figure it out yet, not completely, but I want to. I really want to, and I'm trying also. అదే నిజం. నిజం అని ఎందుకన్నా నాకు కూడా తెలియదు, కానీ సరే. అవేర్నెస్, బీ అవేర్ ఆఫ్ వాట్ యూ ఫీల్, వాట్ యూ టాక్, what you listen, what are you doing, who are you as a person, what do you want in the life, everything. Every day కన్నా ఇంకో రోజు బెటర్గా ఉండాలని కోరుకో. దానికోసం ఏం స్టెప్స్ తీసుకోవాలో నైటే ఆలోచించుకో. ఎక్కడైనా రాసుకోవాలనిపిస్తే అవి నెక్స్ట్ డే తెల్లారి లేచినాక వాటిని చూసుకో. ఫస్ట్ థింగ్ పోయి వాటిని చూసుకో. ఇది ఇంటెన్షన్, ఇది ఇవాళ చేయాలి అనే దాన్ని ఇంటెన్షన్ పెట్టుకో. అన్ని ఆలోచనలని, అన్ని గిల్ట్ ట్రిప్స్ని, అన్ని ఎత్తి పొడుపు మాటలని పక్కన పెట్టేసి ప్రయత్నం చెయ్యి. ఏవైతే ప్రియారిటీ థింగ్స్ నువ్వు రాసుకున్నావో, 100 రాసుకున్నా, 10 రాసుకున్నా, 2 రాసుకున్నా, అందులో ప్రియారిటీ థింగ్స్ని
అట్లీస్ట్ 80-90% కంప్లీట్ చేసే ప్రయత్నం చేయి. అండ్ ప్రౌడ్గా ఫీల్ అవ్వు, నువ్వు అంత చేసినావు, దానికి ముందు ఇంత కూడా చేయకపోతుండే కదా అని. ఆ ప్రౌడ్నెస్ నీకు ముందుకు తీసుకుపోయే దారి. థ్యాంక్ యూ.